డీటెయిల్స్ చూద్దాం. సుదీర్ఘ కసరత్తు తర్వాత 5వ జాబితా విడుదల చేసింది వైసీపీ. 7 పేర్లతో 5వ లిస్టు రిలీజ్ చేసింది. ఇందులో స్థానచలనం పొందిన వారెంతమంది, కొత్త వారి ఎందరు? అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేస్తున్న వైసీపీ 5వ జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు 4 జాబితాల్లో 61 అసెంబ్లీ, 14 ఎంపీ స్థానాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించిన వైసీపీ హైకమాండ్ 5వ జాబితాలో 4 ఎంపీ, 3 ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసింది. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ బాబు, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి పేర్లను ఖరారు చేసింది వైసీపీ హైకమాండ్. 3 అసెంబ్లీ స్థానాలకు కూడా పేర్లు ప్రకటించింది. సత్యవేడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నూకతోటి రాజేష్, అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రేగం మత్స్యలింగం పేర్లు ప్రకటించింది. అవనిగడ్డ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావును ఖరారు చేసింది పార్టీ అధిష్టానం. 5వ లిస్టులో 3 కొత్త వారికి చోటు కల్పించింది. అరకు ఇన్ఛార్జీలు మార్చి మత్స్యలింగంకు బాధ్యతలు అప్పగించింది. తిరుపతి ఎంపీ సత్యవేడి టికెట్ల విషయంలోనూ మరోసారి మార్పులు చేర్పులు చేసింది. సత్యవేడి ఎమ్మెల్యే టికెట్ రాజేష్కు కేటాయించింది. కొన్ని రోజుల క్రితం ఇదే స్థానాన్ని గురుమూర్తికి కేటాయించింది వైసీపీ. గత జాబితాలో సత్యవేడి నుంచి తిరుపతి ఎంపీగా ఆదిమూలం పేరును ఎంపిక చేసింది. కానీ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో 2 స్థానాల్లోనూ కొత్త అభ్యర్థుల్ని ప్రకటించింది వైసీపీ. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి అదనంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించగా, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. త్వరలో 6వ జాబితా కూడా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది అధికార పార్టీ.